కల్కి 2 మూవీ నుంచి దీపికా పదుకొనె గారిని తీసేసినట్టు మనందరికీ తెలుసు భయ్య. కానీ రీజన్స్ ఏంటనే దానికి అన్‌అఫీషియల్‌గా చాలా క్లెయిమ్స్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, దీపికా పదుకొనె గారు కల్కి 2 మూవీకి అరౌండ్ 40 crore రూపీస్ అయితే డిమాండ్ చేశారంట యాజ్ రెమ్యునరేషన్. అండ్ ఇది కాకుండా ఆమెతో పాటు వచ్చే 21 మెంబర్స్ టీమ్‌కి మొత్తం లగ్జరీ స్టేస్ అండ్ అలాగే లగ్జరీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆ కాస్ట్ కూడా ప్రొడక్షన్ టీమే భరించాలని చెప్పారంట. సో ఈ రెండిటికి కూడా ప్రొడక్షన్ టీం వాళ్ళు అయితే ఒప్పుకున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే సీక్వెల్ మూవీ అంత పెద్ద స్టేజ్‌లో అవుతుంది కాబట్టి, అండ్ అది కూడా దీపికా పదుకొనె గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి తప్పదు. కానీ ఇక్కడ వరకు ఒక స్టేజ్‌కి వెళ్తే తర్వాత దీపికా పదుకొనె గారు ఓన్లీ 7 hours మాత్రమే పర్ డే వర్క్ చేస్తారని చెప్పారంట ఒక షెడ్యూల్లో. సో ఇది కూడా ఒక చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే కల్కి మూవీ ఒక హై విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిం. సో చాలా గ్రాండ్ సెట్స్ చేస్తారు కాబట్టి రిపీటెడ్ షాట్ టేకింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ 7 hours మాత్రమే వర్క్ అవర్స్ ఉండడం వల్ల మూవీ టీమ్‌కి చాలా ఇబ్బంది అయిపోతుంది మూవీ షూట్ చేయడం కోసం. సో దానివల్ల ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో దీనివల్ల వాళ్ళ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది నియర్లీ డబుల్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఒక చాలా పెద్ద ప్రాబ్లం. సో అందుకే దీపికా పదుకొనె గారిని ఈ మూవీలో నుంచి అయితే తీసేశారనమాట. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అండ్ దీపికా గారి క్లెయిమ్ కరెక్టేనా కదా? తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో.